ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మరి ఈ నెల 12వ తారీఖుని చిన్నపాడంలో జరిగిన రివైవల్ రెన్యూవల్ మీటింగ్లో మరి 70 సంవత్సరాల్లో ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడుకున్నాం. మరి ఆ దినం సమయం సరిపోకపోవడం వల్ల ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం జరగలేదు. అలాగే ఒక గంట కార్యక్రమం మరి జరిగించడానికి టైం లేక ముగించాం. మరి ఆ 2 గంటలకు ముగించినా మరి విశాఖపట్నం మేము వచ్చేసరికి 7:30 అయింది. మరి ఇంకొక గంట పొడిగించి ఉంటే పిల్లలు మరి 9:30కి ఇంటికి వెళ్ళేవారు. అది దృష్టిలో పెట్టుకొని ముగించాం. అయితే మరి ఈ వందన సమర్పణ చెప్పవలసిన బాధ్యత నా మీద, అలాగే ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ మీద ఉంది. మరి సుకుమార్ పట్నాయక్ గారి పక్షంగా, బిషప్ కృపా గారి పక్షంగా, అలాగే ఎఫ్రాయిం గారి పక్షంగా, దేవప్రసాద్ గారి పక్షంగా, రత్న కుమార్ గారి పక్షంగా, మరి నా పక్షంగా ఈ వందన సమర్పణ తెలియజేస్తున్నామండి. మరి 12వ తారీఖున జరిగే మీటింగ్కి సుమారు 1 సంవత్సరం దినాల నుంచి మనం ఎంతో సిద్ధపడ్డాం. మరి అనేకమైన రిమైండర్స్ ఇచ్చిన తర్వాత మరి ఆ కార్యం జరిగించడానికి బిషప్ డిఎస్పిఎస్ కుమార్ గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆయన చర్చ్ మనకి ఇవ్వడంతో పాటు చాలా ఖరీదైన భోజనం అందరికీ ఏర్పాటు చేశారు. మరి నా వరకు అయితే బస్సు ఏర్పాట్లు నేను చేశానండి. దానిలో సుకుమార్ పట్నాయక్ గారు, ఎఫ్రాయిం గారు, రత్న కుమార్ గారు కొంత సహాయం చేశారు. మరి మా యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఎవరిని ఆర్థిక సహాయాలు అడగకూడదు అనేది మా కమిట్మెంట్ అండి. అలాగే 4 సంవత్సరాలు జరిగించాం. వాస్తవానికి 12వ తారీఖున జరిగిన మీటింగ్ చాలా అద్భుతమైన మీటింగ్ అండి. అది మరి పెద్దవాళ్ళందరూ కూడా దానికి రావడం అనేది, మరి దూర ప్రదేశాల నుంచి ప్రజలు రావడం అనేది, అలాగే సుధీర్ గారు, యేసుపాదం గారు, స్టీవెన్సన్ గారు, సుకుమార్ పట్నాయక్ గారు, వీళ్ళందరూ కూడా, శామ్యుల్ సుకుమార్ గారు, వీళ్ళందరూ కూడా, డేవిడ్ రాజు గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, వీళ్ళందరూ ఎవరు కూడా చిన్నవాళ్ళు కాదు. అందరూ వారు ఓన్ మినిస్ట్రీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ సమయాన్ని కేటాయించుకొని వచ్చారు. మరి వాళ్ళందరికీ నేను ఈ ఆర్గనైజింగ్ కమిటీ తరపున వందనాలు తెలియజేస్తున్నా. మరి సుధీర్ కుమార్ గారు పేతురు చెరసాల్లో నుంచి విడిపించబడడం అనే దాని మీద మంచి ఆధ్యాత్మికమైన అంశాలు చెప్పారు. అలాగే మరి బిషప్ యేసుపాదం గారు తన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితాల గురించి అనేక అనుభవాలు పంచుకున్నారు. మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ కూడా నేను అభినందిస్తున్నానండి. వాళ్ళు సొంత కార్లలో వచ్చారు, మరి బస్సులో వచ్చిన వాళ్ళకి కావనండి, ఆ దగ్గర ప్రదేశాలు వచ్చిన వాళ్ళందరికీ, అలాగే శ్రీకాకుళం పాస్టర్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నా. మరి నిన్న డిఎస్పిఎస్ కుమార్ గారు ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మేము శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు. అది రికార్డ్ చేస్తాం, అది కూడా మీరు వింటారు. అలాగే మనం ఆవేళ ఈ ప్రోగ్రాము కాలాతీతం అవడం వల్ల రూబెన్ గారు, అలాగే రమీరాజు గారు టెస్ట్ మనీస్ ఆవేళ మనం ఆ రికార్డ్ చేయలేకపోయాం. మరి రమీరాజు గారికి, రూబెన్ గారికి నేను మనవి చేశాను, అయ్యా మీరు వాయిస్ రికార్డు కానీ వీడియో రికార్డు కానీ పంపిస్తే దాన్ని వీడియో చేసి నెట్లో పెట్టడం జరుగుతుందని చెప్పానండి. నేను గత దినాల్లో తెలియజేసినట్లుగా సుమారుగా 100 వీడియోలు మనకు ఉన్నాయండి. ఈ యొక్క 4 సంవత్సరాలు YMCA, కాల్వరీ బాప్టిస్ట్ చర్చ్ పిఠాపురం, అలాగే 2 ప్రిలిమినరీ మీటింగ్స్, చిన్నవాడ మీటింగ్తో మరి 6 మీటింగులు జరిగించాం. ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా దానికి ఒక ప్లేలిస్ట్ పెట్టి ఆ 100 వీడియోలు ఒకే దగ్గర ఉంటాయండి. మనం లేకపోయినా మన పిల్లలు కూడా చూసి 70 సంవత్సరాల్లో ఎంత ఉద్యమం వచ్చిందో అని తెలుసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. దయచేసి రమీరాజు గారు, రూబెన్ గారు కూడా మీ యొక్క టెస్ట్ మనీస్ పంపిస్తే, అది ఎంత టైం అయినా పర్లేదు, మీరు పంపిస్తే అవి అందులో పొందుపరచబడతాయి. మరి నేను డిఎస్పిఎస్ కుమార్ గారు మాట్లాడుతూ ఇది ఇలా ముగించడం అత్యంతంగా బాగలేదు, ఇది కొనసాగించండి, ఇది చేస్తే మంచిది, మళ్ళా సంవత్సరం కూడుకుంటే మంచిదని చెప్పారు. మరి ఆ విషయం నేను దేవప్రసాద్ గారితో కూడా పంచుకున్నాను. మరి రమీరాజు గారు మాట్లాడుతూ చెప్పారు, దేవప్రసాద్ గారు హోస్ట్ చేస్తారని చెప్పారు. ఒకవేళ అలా చేసినట్లయితే మన అందరం కూడా అప్పర్ రూమ్ చర్చ్లో కలుసుకోవచ్చు. మనం అందరం కూడా 70+ ఉన్నామండి. కనుక మనం అందరం కలుసుకోవడం మంచిది.
కలుసుకున్న తర్వాత మన వ్యక్తిగత విషయాలు, మన మినిస్ట్రియల్ ఆ గ్లోరీస్ కాకుండా 70వ సంవత్సరంలో మనం పొందిన అనుభవాలు, ఎలా సేవ చేసాం, అన్ని గ్రామాలు తిరిగాం, అనేక అద్భుతాలు కూడా మన పరిచయంలో జరిగాయి. అవి చెప్పినట్లయితే అవి మన పిల్లలకి చాలా ఆదర్శప్రాయంగా ఉంటాయి. కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. మరొకసారి ఈ యొక్క అత్యున్నతమైన కార్యంలో సహకరించిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిక్కుటముగా డిఎస్విఎస్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించండి. మన బిడ్డలు ఈ పరిచర్లో ముందుకు సాగేలాగా, ఈ ఉద్యమం అనేది ఆగిపోకుండా తుది శ్వాస వరకు, లోక అంతం వరకు కొనసాగేలాగా ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.